నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. సినిమా ట్రైలర్ కూడా ఈరోజే రిలీజ్ అవబోతుంది మరికొన్ని గంటల్లో. అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ఈవెంట్ పెట్టి సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏంటి, డైరెక్టర్ రామ్ చరణ్ని ఎలా డీల్ చేసి ఉంటాడు, ఎలా డైరెక్ట్ చేసి ఉంటాడు, అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి, నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పిన స్టోరీ ఇదేనా కాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది పెద్ద సినిమా. అలాగే సినిమాకి పెద్ద హైప్ లేదు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకి పెద్దగా హైప్ లేదు. అయితే ఆ తర్వాత వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్, తర్వాత వచ్చిన ఇంకోటి రై రై రారా సాంగ్, తర్వాత వచ్చిన టీజర్ ఈ సినిమా పైన కాస్త కూస్త హైప్ అయితే తీసుకొచ్చింది. కానీ సినిమాని చెప్పిన డేట్కి రిలీజ్ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఒకసారి మార్చ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ అన్నారు, మే వదిలేసి మళ్ళీ జూన్ 26కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ప్రీపోన్ చేసుకొని జూన్ 4కి వచ్చారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్ళడంతో సినిమా పైన ఉన్న కాస్త కూస్త హైప్ కూడా పోయిందనమాట. అంటే ఈ సినిమా పైన ఒక నెగిటివిటీ అనేది వచ్చింది. రీషూట్లు చేస్తున్నారు, తర్వాత స్టోరీ లైన్ సరిగ్గా లేదు, ఇలా ఎన్నెన్నో రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో మరి అది నిజమో మనకైతే తెలియదు. మొత్తానికైతే ఒకటైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాకైతే రీషూట్లు చేశారు, క్లైమాక్స్ అంతగా బాగా రాలేదు. అందుకనే చిరంజీవి గారు తర్వాత సుకుమార్ గారు ఈ సినిమా షూటింగ్లో ఎంటర్ అయ్యి ఆ సినిమా స్టోరీని కాస్త చేంజ్ చేశారు. అలాగే డైలాగులతో కూడా కాస్త మార్పులు చేర్పులు చేశారు. అన్ని మాత్రం సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆ విధంగా ఈ సినిమా పైన ఉన్న హైప్ మొత్తం ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడంతో హైప్ అయితే పోయింది. ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే రై రై రారా సాంగ్, అలాగే చిక్రీ చిక్రీ సాంగ్, అలాగే 2 టీజరు ఇలా వచ్చాయి. అయినప్పటికీ కూడా సినిమా పైన రావాల్సినంత హైప్ రాలేదు. అంటే ఈ రామ్ చరణ్ అంటే RRR సినిమా తర్వాత ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఆయన రేంజ్కి తగ్గట్టుగా అంటే గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్కి తగ్గట్టుగా సినిమా పైన హైప్ రావట్లేదు. కనీసం మిడ్ రేంజ్ హీరో సినిమాకి రావాల్సినంత ఇమేజ్ అంటే క్రేజ్ కూడా రావట్లేదు ఈ సినిమాకి. ఎందుకో మరి ఏంటో అర్థం కావట్లేదు. కేవలం వాయిదా పడినంత మాత్రానే సినిమాకి క్రేజ్ రావట్లేదు, హైప్ రావట్లేదు అనేది మాత్రం శుద్ధబద్ధం. దేవరాజ్ సినిమా ఎన్నోసార్లు పోస్ట్పోన్ అయింది. సినిమాకి చాలా నెగిటివిటీ చేశారు, అలాగే ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. సినిమా దాదాపుగా 550 నుంచి 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఆ సినిమా. మొత్తం డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబిటర్లని, బయ్యర్స్ని అందరినీ కూడా లాభాలతో ముంచెత్తింది ఆ సినిమా. అంత ట్రోల్ జరిగిన తర్వాత పుష్ప సినిమా కూడా చాలాసార్లు వాయిదా పడింది. తర్వాత సలార్ సినిమా కూడా చాలాసార్లు వాయిదా పడింది. సలార్ సినిమా వచ్చేసి అబోవ్ యావరేజ్గా నిలబడింది, సూపర్ హిట్ అయితే కాదు. అలాగే పుష్ప సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది, దేవరాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా సినిమా వాయిదా పడడం వల్లనే ఈ సినిమాకి హైప్ రావట్లేదు అనేది శుద్ధబద్ధం. సో ఇక్కడ చూసుకుంటే గేమ్ చేంజర్, ఆచార్య లాంటి 2 అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్లు రామ్ చరణ్ కెరియర్లో ఉన్నాయి. అంటే లాస్ట్ 2 మూవీస్ చూసుకుంటే 2 కూడా అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్లు. అసలు మొదటి రోజు సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇంటర్వెల్ వరకు కూడా ఉండకుండా పారిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాలు ఏ రేంజ్ డిజాస్టర్ అయ్యాయో. ఆ ఎఫెక్ట్ ఒకటి. అలాగే ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు సనత్ తీసిందే ఒక సినిమా, అది కూడా ఉప్పెన. ఆ సినిమా నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎలా హిట్ అయిందో మనకైతే తెలీదు. సో ఆ విధంగా చూసుకుంటే రెండో సినిమాకే డైరెక్టర్ రామ్ చరణ్తో సినిమా చేసే ఛాన్స్ అయితే కొట్టేశాడు మొత్తానికి. అంటే సుకుమార్ రికమెండేషన్ వల్ల అయి ఉండొచ్చు, సుకుమార్ రికమెండేషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మొత్తానికైతే ఈ 2 కారణాల వల్ల సినిమాకైతే రావాల్సినంత హైప్ అయితే రావట్లేదు. ఇప్పుడు వస్తున్న పెద్ద ట్రైలర్తో ఈ సినిమా పైన ఉన్న హైప్ మాత్రం అమాంతం పెరిగిపోవాలి. ఎందుకంటే జూన్ 4నే సినిమా రిలీజ్ అవబోతుంది. ఓవర్సీస్లో ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ చేశారు, అయినప్పటికీ ఇంకా 2 లక్షల మార్కును అయితే ఇంకా దాటలేదు సినిమా. సో ఇప్పుడు వస్తున్న ట్రైలర్ ఈ సినిమా పైన ఉన్న అంచనాలన్నింటినీ పెంచే విధంగా ఉండాలి. అంటే ఈ సినిమా భారాన్ని, అంటే సినిమా యొక్క బడ్జెట్ని, బిజినెస్ని, సినిమా యొక్క క్రేజ్ని, రామ్ చరణ్ యొక్క స్టార్డమ్ని, అలాగే బుచ్చిబాబు యొక్క కెరియర్ని ఈ ట్రైలర్ అనేది దిశానిర్దేశం చేస్తుంది ఎలా తీసుకెళ్లాలని. మొత్తానికైతే ట్రైలర్ అయితే మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏంటి అన్నవి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా డీప్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే, బిజినెస్ విషయానికి వస్తే, ఈ సినిమాకి థియేటికల్గా 200 కోట్లకి పైగానే బిజినెస్ జరుపుకుంది. ఇదైతే వండర్ఫుల్ అనే చెప్పాలి. గేమ్ చేంజర్ లాంటి అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్ చూసిన తర్వాత కూడా బయ్యర్లు ఏ ధైర్యంతో ఈ సినిమాని కొన్నారో మనకైతే తెలియదు. అటు బుచ్చిబాబు చూసుకుంటే ఆయనకి రెండో సినిమానే, ఇటు రామ్ చరణ్కి చూసుకుంటే RRR సినిమా తర్వాత కనీసం మినిమం ఓపెనింగ్స్ కూడా పెట్టలేకపోయాడు ఆచార్య. కానీ అలాగే సోలోగా రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ సినిమాకు కూడా
మినిమం కలెక్షన్స్ అంటే డే 1 కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాడు. గేమ్ చేంజర్ సినిమాకి 186 కోట్ల పోస్టర్ దించితే 80 కోట్లు వస్తే 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ దించారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ లాంగ్ రన్లో కూడా 186 కోట్ల రూపాయలు గేమ్ చేంజర్ సినిమాతో రాబట్టలేకపోయాడు రామ్ చరణ్. అలాంటి ఒక హీరో పైన ఇంత బడ్జెట్ అంటే ఇంత బిజినెస్ ఎలా చేశారో మనకైతే తెలీదు. నైజాంలో చూసుకుంటే 63 కోట్లు, అలాగే సీడెడ్లో చూసుకుంటే 25 కోట్లు, ఓవర్సీస్లో 45 కోట్లు, ఆ తర్వాత ఆంధ్రాలో 75 కోట్లకైతే ఈ సినిమా బిజినెస్ అయితే జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే 208 కోట్ల రూపాయలకైతే బిజినెస్ జరిగింది. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సినిమా 210 కోట్ల రూపాయల షేర్, అలాగే 450 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే సినిమా హిట్ అవుతుంది. సో RRR సినిమా ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే అంత రికవరీ చేసిన ఏ సినిమా కూడా రామ్ చరణ్ కెరియర్లో లేదు. రంగస్థలం సినిమా విషయానికి వస్తే ఆ సినిమా కూడా 175 నుంచి 200 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గర ఆగిపోయింది. RRR సినిమాని పక్కన పెట్టేయాలి. అందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నాడు. తర్వాత రాజమౌళి ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. RRR సినిమాని డైరెక్ట్ చేయకముందే రాజమౌళి ఒక పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్. సో సినిమా అనేది మెజారిటీ ఎక్కువ క్రెడిట్ అనేది రాజమౌళి గారికి వెళ్తుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్, ఇలా వీళ్ళ క్రెడిట్ అయితే వస్తుంది. సో RRR సినిమాని పక్కన పెట్టేస్తే ఆచార్య కానీ గేమ్ చేంజర్ కానీ కనీసం అంటే 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాదు, కనీసం గేమ్ చేంజర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది గేమ్ చేంజర్. అది కూడా సంక్రాంతి లాంటి ఒక పండగ సీజన్లో సినిమా రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా సినిమా మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. లాంగ్ రన్లో అయితే అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన నష్టాల గురించి ఆ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అయితే బహిరంగంగానే రామ్ చరణ్ని విమర్శించాడు. సో ఆ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పాడు. వీళ్ళు PR టీమ్స్ అవి చేసింత. సో మొత్తానికైతే ఆ సినిమాకి భారీ నష్టాలు అయితే వచ్చాయి. సో అలా చూసుకుంటే ఈ సినిమాకి 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రావాలి, 210 కోట్ల షేర్ అయితే రావాలి. మరి ఏ ధైర్యంతో బయ్యర్లు ఈ సినిమాని కొన్నారో తెలీదు. సినిమా కాస్త అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా నిండా మునిగిపోవడం ఖాయం. సోలో రిలీజ్ అదే ఒక్కటి ఉంది, అదే ఈ సినిమాని అయితే రక్షించాలి మొత్తానికైతే. సో టికెట్ రేట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే 210 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ రాబట్టాలంటే ఈ సినిమాలు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్తారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి తెలుగు వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు దొబ్బేస్తారు. అంటే మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే హిందీలో కావచ్చు, కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, హిందీలో, ఓవర్స్ ఇలా అన్ని చోట్ల టికెట్ రేట్స్ పెంచారు. కేవలం తెలుగు వాళ్ళ దగ్గర మాత్రమే టికెట్ రేట్స్ పెంచేసి డబ్బులు దొబ్బేస్తారు. ఓవర్సీస్లో చూసుకుంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ డల్లాస్ ఇవంతా చూసుకుంటే మొత్తం తెలుగు వాళ్ళే హవా ఉంది కాబట్టి అక్కడ కూడా టికెట్ రేట్స్ పెంచుతారు. అక్కడ చూసుకుంటే $42 అంట ఓవర్సీస్లో. ఎవరు కొనలేదు. ఫాస్టెస్ట్ $100K రాబట్టింది సినిమా అని చెప్పారు, కానీ అదంతా కూడా PR స్టంట్స్. తర్వాత చూసుకుంటే డెడ్స్లో అయిపోయింది. ఇప్పటికి కూడా 2 లక్షల మార్కును అయితే ఇంకా దాటలేదు సినిమా. $42 అంటే దాదాపుగా 3,800 నుంచి 3,900 రూపాయల డబ్బులు ఒక్క సినిమా టికెట్. అంతంత డబ్బులు పెట్టి ఈ హైప్లైన్ సినిమాకి ఎవరు వెళ్తారు? సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ వాళ్ళు మాత్రం సేఫ్. ఎందుకంటే వాళ్ళకు టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదు. గట్టిగా మాట్లాడితే ప్రీమియర్స్ కూడా వేయరేమో. ఎందుకంటే కోర్టు నుంచి ఎన్నోసార్లు చివర్లు తినింది తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి అంత సాహసం చేయరనుకుంటా. ఒకవేళ పెంచినా కూడా ఈ ఆంధ్రాలో పెంచినంతగా టికెట్ రేట్స్ అయితే అక్కడ పెంచడానికి లేదు. సో ఆంధ్రాలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి 1000 నుంచి 1200 రూపాయలు అయితే టికెట్ రేట్ పెడతారు. అలా అయితేనే ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ అన్నా వస్తాయి. సినిమా కొంచెం కంటెంట్ అటు ఇటు అయినా ఓపెనింగ్స్తో చాలా వరకు రికవరీ చేసుకోవచ్చు. సినిమా బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ టాక్ తేడా కొడితే మాత్రం ఖచ్చితంగా 210 కోట్ల షేర్ రాబట్టాలంటే టాక్ బాగున్నా కూడా చాలా కష్టమే నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు, పైగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఆడియన్స్ ఈ టికెట్ రేట్స్, అలాగే థియేటర్లో ఉన్నటువంటి ఆ పాప్కార్న్ రేట్స్, సమోసాల రేట్లు చూసి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళే పరిస్థితే లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఉండిపోతున్నారు. కాబట్టి ఈ సినిమాకి 100లో 90 మంది సినిమాకైతే వెళ్లకుండా కేవలం 10 మంది వెళ్తే ఆ 90 మంది డబ్బులు ఈ 10 మంది దగ్గర ఎత్తేస్తారు. ఇదైతే రియల్. సో మరి ఈ సినిమాకి జరిగిన బడ్జెట్ అంటే 210 కోట్ల షేర్, అలాగే 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. మరి రాబడుతుందా లేదా? మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.